హలో అండి, నేను ఉషారాణి వర్మ అండి, వాడపల్లిస్ కిచెన్ నుంచి. మీరందరూ బాగున్నారనుకుని వాళ్ళ బెండకాయ అప్పడం అండి చూపించాలనిపించి బాబుకు డ్యూటీకి అని చేసానండి. ఇదిగోండి బెండకాయ పప్పు అండి, ఎల్లుల్లిపాయ అండి, క్యారెట్ అండి, కరివేపాకు అండి, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, తర్వాత కొద్దిగా జీడిపప్పు తీసుకున్నానండి. తాలింపు వేసుకుందామండి. బెండకాయలు అయితే ఒక 4 గంటలు 3 గంటలు ఆరితే మంచిదండి, జిగురు రాదండి. బెండకాయలు ఎప్పుడైనా సరే ముందు రాత్రి కోసి పొద్దున్నే వేగించుకున్నా పర్వాలేదండి, ఆ జిగురు పోతుందండి, లేకపోతే జిగురు వస్తుంది బెండకాయలు. మినప్పప్పు వేస్తే కమ్మదనం వస్తుందండి. అప్పడాలు అయిన సరే మీరు మినప్పప్పు వేసుకుంటే మంచిదండి. బెండకాయలు తక్కువ ఉన్నాయండి, రొట్టెలో కూర మా ఇంట్లో కొంచెం ఎక్కువ వాడతామండి, అందుకే 2 క్యారెట్లు ఉంటే కోసుకోండి. అవి కలిపి ముందు క్యారెట్ వేస్తానండి, ఎందుకంటే బెండకాయలు వస్తే జిగురు వస్తాయి కదండి, క్యారెట్ వేగదండి. కొద్దిగా లైట్గా క్యారెట్ వేగిన తర్వాత వేసుకున్నాము. పల్లీలు వేసుకున్నా బాగుంటుందండి, జీడిపప్పు ఎంత వేసుకున్నా మన ఇష్టం అండి, పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇందులో. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకున్నామండి. ఇక పొద్దున్న 7-8 కోసామండి, బెండకాయలు 6 ఉన్నాయండి ప్యాన్ కింద. మీరు కూడా బెండకాయలు ఎప్పుడైనా సరే ముందు కొయ్యండి, జిగురు రాదండి. జిగురు వస్తే గమ్మున మనకి ఏగదండి, పాక వచ్చినట్టు ఉంటుంది. అందుకని బెండకాయలు ముందు కోసుకుంటుకోవాలండి. కొంతమంది అయితే ఎండలో ఇంటి ముందు ఎండ వస్తే ఎండలో పెట్టుకుంటారు కొంతమంది అండి, అయితే జిగురుల కింద అంటిపోతాయండి. ఇప్పుడు వేసేసానండి. బెండకాయలు తక్కువ ఉన్నాయని చెప్పాను కదండి, క్యారెట్ కోసుకున్నాను, ఇది క్యారెట్ కూడా వేసుకున్నాను. 2 కలిపి మగ్గితే అప్పుడు మనం బెండకాయలు వేసుకున్నాం. క్యారెట్ వేగిపోయింది, అచ్చా కలిపి బెండకాయలు వేసేద్దామండి. ఇలా పొడిగా ఆరిపోయింది, చూసారు కదండి బెండకాయలు. అదిగండి ఇంకా మెల్లిగా కలుపుకుంటున్నాండి. ఎక్కువ నూనెలో డీప్ ఫ్రై చేయొచ్చు, కానీ ఇంటికాడ తెచ్చుకునే వంటలు బాగోండి. కొట్టులోళ్ళు అంటే వాళ్ళు తక్కువ క్వాలిటీ నూనె వాడతారు కాబట్టి ఎంత నూనె అయినా పర్లేదని వేసేస్తారు. మనకు రెండోసారి మేము మళ్ళీ వాడటానికి ఇష్టపడరండి కాక నూనె. ఇదిగోండి ఉడుకుదాము. కొంచెం వేగేద్దామండి. ఇప్పుడు వేస్తే కనుక మళ్ళీ ఇంకా జిగురులు వచ్చేస్తాయి. కొద్దిగా పసుపు వేద్దామండి, మొగ్గుతుంది. 1/2 స్పూన్ పసుపు వేద్దామండి, చిన్న టేబుల్ స్పూన్ అండి. దుంపలు తినేవాళ్ళు ఉంటే బంగాళదుంపలు కూడా వేసుకోవచ్చండి, ఎందుకంటే కూర సాలదండి. 4 ఉన్నోళ్ళు అయితేనే, పిల్లలు ఉన్నోళ్ళకైతే 2-3 దుంపలు వేసుకుంటే కొంచెం కూర ఎక్కువ అవుతుందండి. కొంచెం నూనె ఉంటుంది, కింద అంటుకోకుండా కదుగుతానండి. బంగాళదుంపలు కూడా వేసుకోవచ్చండి. బెండకాయ అంటే చాలదు కదండి, 1/2 కేజీ అయినా 2 మనుషులకు వస్తుందండి. అలాంటప్పుడు ఏంటంటే 3-4 దుంపలు వేసి ముందు కొద్దిగా లైట్గా, ఇప్పుడు క్యారెట్ ఎలా ఫ్రై చేసామో అలా ఫ్రై చేసి అప్పుడు వేసుకోవచ్చు. నూనె ఉంటానే అచ్చా కలిపి మగ్గిపోయిందండి బాగానే కూర. ఇదిగో లైట్గా రొట్టెలో కదండి ఉప్పు తక్కువ వేస్తానండి నేను. ఆ తర్వాత శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు కలిపి పొడిని చేసుకున్నామండి. కొద్దిగా ఆ పొడిని కూడా వేసుకున్నాం. అయిపోయింది, బెండకాయ పని తయారండి.